स एवायं मया तेद्य योगः प्रोक्तः पुरातनः भक्तोऽसि मे सखा चेति రహస్యం హేతదుత్తమం. అర్జున, నేడు నీకు ఆ కర్మయోగమునే నేను చెప్పుచున్నాను. నీ సంశయములనన్నింటినీ విడువుము. ఈ కర్మయోగ తత్వము నా హృదయమందలి ఒక గంభీర రహస్యము. కానీ నీవు నాకు చాలా ప్రియమైన వాడవుగాన దానిని నీకు చెప్పుచున్నాను. ఓ పార్థ, నీవు పూర్ణమైన ప్రేమావతారుడవు, భక్తికి ప్రాణమవు, మిత్రత్వమున జీవిత సర్వస్వమవు, శ్రద్ధకు నిలయమవు. ఇట్టి నీ పట్ల ఈ విషయమును దాచియుంచుట తగదు. మనమీ సమయమున యుద్ధభూమియందున్నప్పటికీ ఒక్క క్షణం ఇటు తిరిగి నీ సంశయములను తొలగించుట, నీ మోహమును పారద్రోలుట ఆవశ్యకమై ఉన్నది. అర్జున ఉవాచ అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. అర్జునుడిట్లనెను, ఓ కృష్ణ, తల్లి తన బిడ్డను ప్రేమించుటలో ఆశ్చర్యమేమి కలదు? ఓ కృపాసాగరా, ఈ ప్రపంచమున అలసి ఎండదెబ్బ తినిన వారికి చల్లని నీడ, నిరాశ్రయులకు తల్లి వంటి వాడవు నీవే. నీ కృప వలననే నాకు జన్మ కలిగినది. ఓ దేవా, మొదటనే కుంటి కుమారుని కనిన స్త్రీ ఆ కుర్రవాడు పుట్టినప్పటి నుండి అతని శ్రమలనన్నింటినీ ఎటుల ఓర్చుకునియుండునో అదే రీతిని నీవు నేను పెట్టు శ్రమలనన్నింటినీ ఓర్చుకొనవలసి ఉన్నది. నీ సంగతిని నీ ఎదుట ఏమని చెప్పను? కానవో దేవా, నీవు నా ప్రశ్నలన్నింటినీ జాగ్రత్తగా వినుము. నేను చెప్పిన వాటికి కోపగించుకొనుకుము. నీవు ఇంతకు పూర్వము ఈ కర్మయోగమును వైవస్వతమనువుకు చెప్పి తినంటివి. అది నాకేమాత్రమూ బోధపడలేదు. మా పెద్దలు పూర్వులు కూడా ఈ వైవస్వతమనువు ఎవరో ఎరిగి ఉండరు. అట్టి వానికి నీవెటులో ఉపదేశించితివి? వైవస్వతమనువు చాలా కాలము నాటివాడని వినియున్నాను. నీవు ఈ కాలపు వాడవు, అందుచే నీవిప్పుడు చెప్పిన మాట చాలా అసందర్భముగా కనిపించుచున్నది. కానీ ఓ దేవా, ఇంకొక వైపున నీ చరిత్ర మాకు తెలియరానిది. అందుచే ఒక్కమారుగా నీవు చెప్పినది నిరాధారమని అనజాలకున్నాను. కావున నీవు వైవస్వత సూర్యునకు ఉపదేశించితిననిన విషయము నాకు చక్కగా బోధపడు రీతిని చెప్పుము. శ్రీ భగవానువాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. శ్రీకృష్ణుడిట్లనెను, ఓ పార్థ, వైవస్వత సూర్యుడున్న కాలమున నేను లేనని నీవు తలచియుందువు. దీనివలన నీవీ విషయములను గురించి ఏమియో ఎరుగవని తెలియచున్నది. అర్జున, నీవు నేను ఎన్నో జన్మలనెత్తితిమి, కానీ నీకా జన్మములు జ్ఞప్తి లేవు. నేను ఎప్పుడెప్పుడు ఏ అవతారములనెత్తితినో చక్కగా ఎరుంగుదును. అజోపి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మమాయయా. కావున నాకు గతించిన విషయములన్నీయు జ్ఞప్తియందున్నవి. నేను పుట్టుక లేనివాడనైనను మాయామూలమున జన్మించుచున్నాను. నేను జన్మలనెత్తినప్పటికీ నా మూలతత్వమగు నిరాకార అమూర్త్యత్వమునకు భంగము రాదు. మాయా స్వభావముచే నేను అవతరించి నా నిజధామమునకు పోవచున్నట్టులా నా ఆత్మస్వరూపమునందు భాషించుచుండును. నా స్వాతంత్ర్యమునకు తిల మాత్రము కూడా లోపము రాదు. అవతారమెత్తినప్పుడు నేను కర్మాధీనుడునుగా కనిపించుట కూడా భ్రాంతి వలననే.
ఎచ్చట ఈ భ్రాంతి లేకుండునో అచ్చట నేను మరల స్వస్వరూపమున నిరాకార నిర్గుణుడుగా ఉందును. ఒక వస్తువు రెండు వస్తువులుగా కనిపించుటకు కారణము అద్దము. అద్దమునందు ప్రతిబింబము కనిపించును. అప్పుడు ఆ ప్రతిబింబ రూపముగా గల మరొక నిజమైన వస్తువు కలదాయని యోచించుకొనవలెను. అదే రీతిని ఓ అర్జున, నేను స్వయముగా నిరాకారుడను, కానీ నేను మాయను ఆశ్రయముగా కొన్ని కార్యములనర్చుటకై సాకారుడనై ఆయా కార్యములను నర్చుచుందును.